పుట్టింది? నిన్న లేదే. ఫుడ్ ఎక్కువ తినేస్తున్నానా ఏంటి? కొంపతీసి ప్రెగ్నెంటా? అమ్మో, ముందెళ్ళి వెయిట్ చెక్ చేసుకోవాలి. అమ్మో, ముందు చెప్పులు తీసిద్దాం. ఏంది ఇలా నడుస్తుంది? ఏంటి నిన్నటికి రోజుకి 1 kg పెరిగిందా? పక్కా ప్రెగ్నెంట్ అనుకుంటా. అయినా అవును, నేను ప్రెగ్నెంట్ ఎలా అవుతా ఏం చేయకుండా? వామ్మో, నిజంగా ప్రెగ్నెంట్ అయితే మా అమ్మ నన్ను చంపి జైలుకి వెళ్తుంది. వామ్మో, అభి అభి నన్ను చూడు. చూసా, బాగున్నా. ఇప్పుడు పని చేసుకోనా? అభి, నేను ప్రెగ్నెంట్ అనుకుంటా. ఏంటి ప్రెగ్నెంటా? పిచ్చా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ప్రెగ్నెంట్ ఏంటి? చూడు ఒకసారి నా పొట్టు చూడు ఎంత ముందుకొచ్చిందో. అయినా మనం ఏం చేసుకున్నాం ప్రెగ్నెంట్ అవడానికి? ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. నిన్న ముద్దిచ్చావు కదా. మరీ నిప్పిలా మాట్లాడుకో. అడుక్కుంటే ఒక్క ముద్దు పెట్టుకోమన్నావు, అది కూడా బుగ్గ మీద. దానికే ప్రెగ్నెంట్ అయిపోతారా? మరేలా? నిన్నటికి ఈ రోజుకి 1 kg పెరిగా తెలుసా? అవును, ఎందుకు పెరగవు? మండి మండి అని కేజీ చికెన్ తిన్నావు. పొట్రాకి ఇంకేం వస్తుంది? అంతే అంటావా? నువ్వేం చేయలేదు కదా? అవును, రోజు నువ్వు పడుకున్నాక నీకు మొత్తం ఇచ్చి నిన్ను ప్రెగ్నెంట్ చేశా. అదిగో ఎందుకలా అంటున్నావు? మరి పడుకోవడం సపరేట్ రూమ్స్ అంటావు, మళ్ళీ ఏదో చేశా అంటావు. పని చేసుకో. సర్లే అరవకు, పని చేసుకో. ప్రెగ్నెంట్ అట్ట ప్రెగ్నెంట్, వాష్రూమ్కి వెళ్ళు, డెలివరీ కూడా అయిపోతుంది. పోయిందా అమ్మ నీ ప్రెగ్నెన్సీ? చాలు ఇంకా మూసుకో. అబ్బి, నీకు ఫుల్ పొట్టొచ్చింది చూసుకున్నావా? ఏంటి ఇప్పుడు నేను కూడా ప్రెగ్నెంట్ అంటావా? మనం వచ్చిన స్టార్టింగ్ లో స్లిమ్ గా ఉండేటోడివి, ఇప్పుడు చూడు ఎంత పొట్టొచ్చిందో నీకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను చేసే పనేంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? ఏమన్నా విరాట్ కోహ్లీనా 6 pack యాప్స్ ఉండడానికి? వామ్మో, చాలు ఇంకా నీ పొట్టగోల. ఊరికే గెలక నిన్ను. పొట్టంట పొట్ట. అవును, ఇందాకేంటి ముద్దు లేదు ముచ్చట లేదంటున్నావు? అవును, లేవు కదా, అందుకే అన్నాను. ఇప్పుడేంటి లివింగ్ లో ఉంటే అన్నీ అయిపోవాలా? అన్నీ అవ్వాలని రూల్ లేదు, కానీ కొన్ని కూడా అవ్వచ్చు కదా. అరే, మనం లివింగ్ లోకి వచ్చే ముందు ఫిజికల్ గా దూరంగా ఉందామని డిసైడ్ అయ్యాం కదా. మనం డిసైడ్ అవ్వలేదు, నువ్వు డిసైడ్ అయ్యావు, నేను అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడేంటి లివింగ్ లో ఉంటే హగ్గులు కిస్సులు చేసుకోవాలని రూల్ ఉందా? ఇచ్చుకోకూడదని కూడా రూల్ ఏం లేదు కదా. పెళ్లి తర్వాత అయితే ఓకే, ఇప్పుడు నేను కంఫర్టబుల్ కాదు. సీమోని, కిస్సెస్ అండ్ హగ్స్ ఆర్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్. వాటికి కూడా రెస్ట్రిక్షన్స్ పెడితే ఎలా చెప్పు? అయినా లవ్ ఎక్స్ప్రెస్ చేయాలంటే కొన్నిసార్లు ఆటోమేటిక్గా ముద్దో హగ్గో వచ్చేస్తుంది. ఇవన్నీ చెప్పి నేను ఒప్పించాలని కాదు, ఇది సెక్షువల్ కాదు మాత్రమే చెప్తున్నాను నేను నీకు. అయినా నీకు అన్కంఫర్టబుల్గా ఉంటే ఈ డిస్కషన్ కూడా అవసరం లేదు, ఇంకా నీ ఇష్టం. అభి, ఒకసారి ఇట్రా. పనుంది. నీకొకటి ఇస్తా అన్నా రావా? చెంప మీద ముద్దే కదా, పనేకొస్తాలే. కాదు, వస్తే నీకే తెలుస్తుంది. వస్తున్నా. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా. అది నా బాధ.